ఎంబీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అక్రమ అడ్మిషన్లతో విద్యా దోపిడీ చర్యలు తీసుకోండి ఏఎస్ఎఫ్ ఫైర్. కేంద్రాలలో మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని ప్రధాన రహదారిపై రైతుల నిరసన. గ్యాస్ కోసం వచ్చిన వ్యక్తిపై ఏజెన్సీ డీలర్ దాడి. దుల్షా పహిల్వాన్ మసీద్లో అలీం ఏ హూనర్ టాలెంట్ టెస్ట్ ప్రకటన. మైనార్టీ విద్యార్థులకు సువర్ణ అవకాశం. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహించి విద్యార్థులు తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని ఏఎస్ఎఫ్ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏఎస్ఎఫ్ తాలూకా సమితి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ షబీర్ పాషా, జిల్లా సహాయ కార్యదర్శి థామస్, జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1ను పూర్తిగా విస్మరించి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు భారీ ఫ్లెక్సీలు, హోల్డింగ్ బోర్డులు ఏర్పాటు చేసి తప్పుడు ప్రచారాలతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయని ఆరోపించారు. ముందస్తు అడ్మిషన్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నారని, కొంతమంది గుర్తింపు లేని విద్యా సంస్థలు కూడా అడ్మిషన్లు చేపట్టి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని తెలిపారు. విద్యార్థుల ఇళ్లకు పీఆర్ఓలను పంపించి ఒత్తిడి తీసుకువస్తూ అడ్మిషన్లు నమోదు చేస్తున్నారని విమర్శించారు. షబీర్ బాషా, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మంత్రాలయం మండలంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే జియో నెంబర్ 1 ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా ప్రచారాలు నిర్వహిస్తూ విద్యార్థి తల్లిదండ్రులను మభ్యపెట్టి కలర్ఫుల్ ఫోటోలతో తప్పుడు యొక్క ప్రచారాలు నిర్వహించి అడ్మిషన్ నిర్వహిస్తున్నారు. కాబట్టి దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో కూడా అనేక సార్లు ఈ ప్రాంతంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేసినటువంటి దోపిడీని అరికట్టాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులకి ప్రత్యక్షంగా కలిసి కూడా విన్నవించినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు మాత్రం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇచ్చేటువంటి కాసులకు కకృతి పడి వారి యొక్క పాఠశాలలు తనిఖీ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్నారో వాటిపైన చర్యలు తీసుకోకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆ యొక్క విద్యా సంస్థల ముందు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు కూడా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు మేము పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కొణిజర్ల మండల కేంద్రంలో మార్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని ప్రధాన రహదారిపై రైతులు నిరసన చేపట్టారు. గత 2 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ఆన్లైన్ ప్రక్రియ నిలుపుదల చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా నేటికి 50% మాత్రమే కొనుగోలు జరిగాయని, కొనుగోలు చేసిన వాటిని లారీలలో తరలించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లారీల ట్రాన్స్పోర్ట్ ద్వారా గోదాములను తరలించేందుకు ఆన్లైన్ ప్రక్రియ మూసివేయడంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మొక్కజొన్న బస్తాలు అక్కడే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు వెంటనే మొక్కజొన్న కొనుగోళ్లు ఆన్లైన్ లారీల్లో గోదాములకు తరలించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. వైరా మండల సోమవారం గ్రామం శ్రీ కాణిపాకం ఇండస్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ కోసం వచ్చిన వ్యక్తిపై ఏజెన్సీ డీలర్ జయంత్ దాడికి పాల్పడ్డారు. వైరా మండలం కేజీ సిరిపురం గ్రామానికి చెందిన బండ్ల శ్రీనివాసరావు అనే యువకుడు తన తండ్రి కోటయ్యతో కలిసి గ్యాస్ సిలిండర్ తీసుకునేందుకు సోమవారం గ్రామం సమీపంలోని శ్రీ కాణిపాక ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చారు. గత నెల ఏప్రిల్ 1వ తేదీన గ్యాస్ బుక్ చేసి సిలిండర్ తీసుకునేందుకు రాగా గ్యాస్ బుకింగ్ క్యాన్సిల్ అయిందని డీలర్ జయంత్ తెలపడంతో ఇద్దరి మధ్య వివాదం ఏర్పడింది. ఘర్షణ అనంతరం గ్యాస్ పైపు తీసుకుంటేనే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడంతో మరలా వివాదం ఏర్పడింది. దీంతో ఏజెన్సీ నిర్వాహకుడు జయంత్ శ్రీనివాస్ పై దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితుడు శ్రీనివాసరావు గ్యాస్ కోసం వస్తే గ్యాస్ ఏజెన్సీ డీలర్ తనపై దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సిరిపురం గ్రామం, వైరా మండలం, ఖమ్మం జిల్లా. మా నాన్నగారి పేరు మీద కాణిపాక గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ కలెక్షన్ ఉంది. గ్యాస్ కలెక్షన్ ఉంటే నిన్న గ్యాస్ అయిపోయిందని చెప్పి బుక్ తీసుకొని వచ్చిండు. వస్తే దీని మీద ఈకేవైసీ కాలేదు, దానికి రావాల్సిన ఆధార్ కార్డు కావాలంటే ఈరోజు మా అన్నయ్యను మా ఇంటి పక్కన, అంటే మా క్యాస్ట్ కూడా కాదు, మా ఇంటి పక్కన వచ్చి ఇద్దరు కలిసి వచ్చారు బండ కోసం. వస్తే ఉదయం 9:30 నుంచి 10 లోపు వచ్చి 3-4 గంటలు వెయిట్ చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ మాట్లాడలేదు. నేను డ్యూటీలో ఉన్నా అని చెప్పాను. చెప్పిన తర్వాత గ్యాస్ బండ తీరా తీసుకునే టయానికి వచ్చేస్తే గ్యాస్ పైప్ తీసుకుంటేనే ఇస్తాం, లేదంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తేనే ఇస్తాం, లేకపోతే మీ గ్యాస్ బండ ఇయ్యం, తర్వాత మేము మీ గ్యాస్ కలెక్షన్ని బ్లాక్ చేస్తాం. మీరు ఎందుకు చేస్తారు సార్, మాకు సమాధానం చెప్పాలా, సంజాషి చెప్పాలని నేను అడిగితే నువ్వెవడూరా మాట్లాడారు ఇలా అని దుర్భాషలాడటం జరిగింది. దుర్భాషలాడిన తర్వాత మేము పబ్లిక్గా అడుగుతున్నాం, మీరు ఎందుకు చెప్పాలా అనే కోణంలో మేము అడిగేసరికి వీళ్ళు తీరా నా మీద చేసుకోవడం జరిగింది, నన్ను కొట్టడం జరిగింది. బండి లాక్కున్నారు, బండ లాక్కున్నారు, గ్యాస్ యొక్క రిసిప్ట్ లాక్కున్నారు, తీసుకొని లోన పెట్టి తాళాలు వేసుకోవడం, గోడౌన్లో తాళాలు వేసుకోవడం జరిగింది. కానీ ఇంత దుర్మార్గం చర్య ఎప్పుడూ లేదు సార్. బ్లాక్ చేయడం, ఒక మనిషిని ఏం చదువుకున్నాడని చెప్పి బెదిరియటం, లేకపోతే దౌర్జన్యానికి పాల్పడటం అనేది ఇంతవరకు కరెక్ట్ కాదని నా ఉద్దేశం. తగు చర్య తీసుకోవాలని వైరా పోలీస్ వారిని, ఏసీపీ గారిని, అదేవిధంగా ఎస్పీ గారి లెవెల్లో కూడా మేము పోవాలనుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మాకు న్యాయం జరగనంతసేపు ఇప్పుడు ఇక్కడ ఈకేవైసీ అంటున్నారు, ప్రతి సంవత్సరం చేయించుకోవాలంటున్నారు. కేవైసీలు ఎందుకు కావట్లేదు అనేది ఎవరు అడగట్లేదు. ఈ రోజు ఇక్కడ ఇంతమంది జనాలు ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటలైనా కూడా గ్యాస్ బండలు ఇవ్వట్లేదు, నిర్లక్ష్యం. గ్రామాలలో, ప్రతి గ్రామాలలో కూడా ఈరోజు బ్లాక్లో గ్యాస్ బండలు అమ్ముకోవడం జరిగింది. ప్రతి గ్రామాలలో కూడా బ్లాక్లో బండలు ఉండటం జరుగుతుంది. వాటి మీద చర్యలు తీసుకోవడం లేదు. శ్రీ వైరా మండలం కేజీ సిరిపురం బండ్ల కోటయ్య నా పేరు. గ్యాస్ బండ కోసం వచ్చినాం. పొద్దున 11కి వచ్చినాం. 11కి వచ్చినాం. 2 దాటింది. తర్వాత ఎప్పటికో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత స్లిప్ ఇచ్చి పంపించేలా, ఇస్తారు పో స్లిప్ అక్కర్లేదు అన్నారు. ఆ పిల్లగాడి స్లిప్ కోసం పంపించిన. స్లిప్ కోసం వచ్చి గంట పైన ఉన్న తర్వాత వచ్చిన తర్వాత బండి ఇచ్చారు. బండి ఇచ్చాక పైపు తీసుకోమన్నారు. పైప్ ఎంత, 150 నాకు వచ్చాను అన్న తర్వాత మరి దీంట్లో రాశారు అన్నాడు. గ్యాస్ పైపు తీసేపోయి ఇంట్లో ఉన్న పైపు నుంచి ఏం చేసామో మరి దీన్ని మేము ఏమన్నా మెడలో చుట్టుకున్నావా అన్న. దాని కాడ బాగా ఫైర్ అయ్యారు. నీ అమ్మ మసలోడా, నీ ఏం మాట్లాడుతున్నావురా, ఈసారి నువ్వు రా బండ కోసం, నీ బండ క్యాన్సర్ చేస్తా, బుక్ బ్లాక్ చేస్తా మొత్తం. వక్ఫా ఎడ్యుకేషన్ మిషన్ ఆధ్వర్యంలో మైనార్టీ విద్యార్థుల విద్యా అభివృద్ధి కోసం అలీం ఏ హునర్ టాలెంట్ టెస్ట్ నిర్వహణకు సంబంధించిన వివరాలను దుల్ఫా పహిల్వాన్ మసీద్లో వెల్లడించారు. ఈ టెస్ట్ ఆధారంగా ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి వారికి ప్రముఖ విద్యా సంస్థల్లో ఉచితంగా ఇంటిగ్రేటెడ్ కోచింగ్, ఐఐటి, జేఈఈ, నీట్, ఎంసెట్ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు 100% ఉచిత నివాసం, భోజనం, పుస్తకాలు వంటి సౌకర్యాలు కల్పించబడతాయి. అదనంగా ప్రతిభ ఆధారంగా ప్రత్యేక రిజర్వేషన్ సదుపాయం కూడా ఉంటుంది. అర్హతలు: 2025-26 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సిలో కనీసం 450 మార్కులు లేదా సిబిఎస్ఈ, ఐసిఎస్సిలో 75% మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు. తక్కువ ఆదాయం గల వర్గాలు, ఎల్ఐజి విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
పరీక్ష వివరాలు. OMR విధానంలో 75 ప్రశ్నలతో పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్ష తేదీ 17/5/2026గా నిర్ణయించారు. और उसमें पास होते हैं. अल्लाह ताला का लाख लाख एहसान है, उसका करम है. और चंद्रबाबू नायडू हमारे जो चीफ मिनिस्टर हैं उनकी मेहरबानी है. हम उसके शुक्रगुजार हैं कि उन्होंने अपने स्टेट के माइनॉरिटीज के लिए बहुत ही प्रोग्रेसिव, बहुत ही कंस्ट्रक्टिव, काबिल मुबारकबाद स्कीम लेके आए हैं. मैं फिर एक बार रिपीट करता हूँ, ये स्कीम कैसी स्कीम हमने बहुत कम सुनी है, सुनी नहीं होगी, मगर चंद्रबाबू नायडू साहब आप काबिल मुबारकबाद हैं, क्योंकि आपने सिर्फ माइनॉरिटी का डेवलपमेंट नहीं कर रहे हैं, आपके स्टेट के जितने लोग हैं इररिस्पेक्टिव ऑफ कास्ट और क्रीड, उनका एजुकेशन होना जरूरी है, उनको जिंदगी में कामयाब होना जरूरी है, उनको तरक्की याफ्ता होना जरूरी है, उसको तालीमी याफ्ता होना जरूरी है. हर कौम का कोई भी फर्द अगर तालीमी याफ्ता होता है, प्रोग्रेस करता है, प्रॉस्पेरिटी करता है, वो कौम की तरक्की नहीं होती, वो सिर्फ एक स्टेट की तरक्की नहीं होती, एक मुल्क की तरक्की होती है. ग्लोबल मैप में हमारा एक निशान होगा, एक प्रोग्रेसिव, एक डेवलपमेंट नेशन की तरह. तो फिर एक बार चंद्रबाबू नायडू साहब, माइनॉरिटी का आपने प्रोग्रेस नहीं किया, आपने स्टेट का प्रोग्रेस किया. सिर्फ स्टेट का प्रोग्रेस नहीं किया, आपने पूरे हिंदुस्तान की प्रोग्रेस की बात सोची है. मैं आपको ये बताना चाहता हूँ कि खास तौर पे हमारे अदोनी में एक बहुत ही एक रिवायत है, 10th पास करने के बाद सोचते हैं कि हो गया, ये खत्म है, यहाँ के बाद और कुछ नहीं है, चलो कुछ व्यापार कर लें, कुछ नौकरी कर लें, कुछ धंधा शुरू कर दें. कुछ नहीं करें तो घर में बैठे बेकार बोझ बने रहें. कभी आगे बढ़ने की 10th के बाद आगे बढ़ने के बहुत कम सोचते हैं. कोई भी वजह हो सकता है माली हालात हो सकता है उनके पास कोई सपना नहीं है, बड़ा ख्वाब नहीं है, बड़ा जज्बा नहीं है, बड़ा जुनून नहीं है, बड़ा बनने का उनके पास कोई एक ऐसा दीवानगी नहीं है. तो ये दीवानगी आपको भी है अगर आपके दिनों में, आपके जहनों में, तो ये स्कीम का फायदा उठाइए. अगर आप एग्जाम पास हो जाएंगे तो आपके इंटरमीडिएट के 2 इयर्स जो होते हैं उसका आपका लॉजिंग, बोर्डिंग, खाना पीना रहना और आपकी तालीम के सारे अखराजात और दूसरे सारे जो अखराजात होंगे इंटरमीडिएट 2 इयर्स के, वो स्टेट गवर्नमेंट देख लेगी. तो यहाँ पे एक और एक एडवांटेज है. इसके साथ ही साथ आपको सिर्फ यहीं पे इंटरमीडिएट लाकर छोड़ा नहीं जाएगा, फिर उसके बाद उन लोगों की तलाश होगी जो एक कॉम्पिटिटिव एग्जाम्स में अपीयर हो सकते हैं. वो कॉम्पिटिटिव एग्जाम्स आपको एक IAS ऑफिसर भी बना सकते हैं, एक IPS ऑफिसर बना सकते हैं, एक डॉक्टर बना सकते हैं, एक इंजीनियर बना सकते हैं, या एक लीडर बना सकते हैं. ये कुछ भी नहीं तो एक अच्छा बिजनेसमैन बना सकते हैं. ये कॉम्पिटिटिव एग्जाम आपको एक पत्थर को जैसे तराशा जाता है, वो तराश कर आपको जिंदगी में आगे बढ़ाएगा. जो आप ये कॉम्पिटिटिव एग्जाम में सक्सेसफुल हो जाएंगे, हो सकता है आप खानदान के पहले फर्द होंगे, एक इंजीनियर बनेंगे, एक IPS ऑफिसर बनेंगे, एक डॉक्टर बनेंगे. ये सपना सिर्फ आप ही का नहीं होना चाहिए, ये सपना आपके वालिदैन का भी होना चाहिए, ये सपना, ये ख्वाब आपके पेरेंट्स का भी होना चाहिए. अपने पेरेंट्स को सिर्फ इतना ही नहीं कि उनको पैसे दे दें, स्कूल भेज दें, बल्कि उनके मुस्तकबिल को तलाश करने का एक जुनून, जज्बा और एक ख्वाब होना चाहिए. जितनी जिम्मेदारी बच्चों की है उतनी जिम्मेदारी उनके पेरेंट्स की भी है. और ये जिम्मेदारी का एहसास करते हुए उन लोगों को ऐसे जरिए पैदा करें, ऐसे प्लेटफॉर्म पैदा करें जहाँ पे वो जाके अपनी जिंदगी का एक ऐसा ही रास्ता निकाल सकें, तरक्की का, बहबूदी का, कामयाबी का. मेरे भाइयों बहनों, आखिरी में सिर्फ मैं आपको ये कहता हूँ कि अपॉर्चुनिटीज बहुत बड़ा सरमाया है. अपॉर्चुनिटीज एक से दूसरी बार नहीं आती. अपॉर्चुनिटी की वजह से मैं आपको चंद मिसालें दूंगा. वक्त की कमी की वजह से हमारे साबका प्रेसिडेंट ऑफ इंडिया APJ अब्दुल कलाम एक ऐसे इतने गरीब आदमी थे जो कश्ती चलाते थे और अपने पैसों का ये होता था, अपने न्यूज़पेपर्स घर घर जाके बेचते थे. हम उनसे भी कम है. अल्लाह ने ताला ने हमारे खानदानों में, हमारे घरों में उससे ज्यादा आपको न्यूज़पेपर जाके डालने की जरूरत नहीं है, आपको कहीं कश्ती चलाने की जरूरत नहीं है. आपको अल्लाह ताला ने बहुत जरिए दिए, बहुत नेमतें दिए, उसका फायदा उठाइए और इसके बाद ये सपनों को आप आगे बढ़ाइए. आप अदोनी का, मेरी एक ख्वाहिश है, मेरा एक सपना है
कि जैसे कि हमारे लास्ट टाइम हमारे तमाम जमात की तरफ से, हमारे दोस्तों अहबाब की तरफ से एक आवाज गई थी कस्तूरबा गांधी स्कूल के एडमिशन के लिए। यकीन मानो मेरे भाइयों बहनों, ये पहली बार कस्तूरबा गांधी के जो स्कूल बोर्डिंग और लॉजिंग फ्री है उस आरेकल में, ये पहली बार हमारी आवाज की वजह से, अल्लाह ताला के करम की वजह से, उसकी रहम की वजह से सबसे ज्यादा तादाद में लोग एग्जाम पास किए, सबसे ज्यादा लोग तालीम करे। मैं यही चाहता हूँ कि यही पैटर्न, ये स्कीम में पूरे आंध्र प्रदेश में जितने भी हमारे बच्चे 10th पास किए हैं, उन्होंने सारे के सारे लोग है ना एप्लीकेशन देना चाहिए, एक भी बच्चा छूटना ना चाहिए। आप पास होंगे या फेल होंगे इसका माने नहीं। గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 అక్రమ అడ్మిషన్లతో విద్యా దోపిడీ చర్యలు తీసుకోండి ఏఎస్ఎఫ్ ఫైర్. కేంద్రాలలో మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని ప్రధాన రహదారిపై రైతుల నిరసన. గ్యాస్ కోసం వచ్చిన వ్యక్తిపై ఏజెన్సీ డీలర్ దాడి. దుల్షా పహిల్వాన్ మసీద్లో అలీం ఏ హూనర్ టాలెంట్ టెస్ట్ ప్రకటన. మైనార్టీ విద్యార్థులకు సువర్ణ అవకాశం.